హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాంఫరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు చాంఫరింగ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇది అసలు ఎందుకు ఇంపార్టెంటో, దీని పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ బెవలింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. బెవలింగ్ అంటే ఎట్ ఎన్ యాంగిల్, ఒక యాంగిల్లో మనకి వర్క్ పీస్ ఎండ్లో తయారు చేయడం అని అర్థం. ఓకే, దిస్ ఆపరేషన్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ turning, drilling, boring or thread cutting to remove the burns and to protect the ends. Okay, అసలు ఈ చాంఫరింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి టర్నింగ్ చేసినప్పుడైనా, బోరింగ్ చేసినప్పుడైనా, డ్రిల్లింగ్ చేసినప్పుడైనా, థ్రెడ్ కటింగ్ చేసిన తర్వాత ఇవేమైనా ఆపరేషన్స్ ముందు వర్క్ పీస్ మీద చేసి ఉంటే ఆ ఆపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత మనము ఈ చాంఫరింగ్ అనేది చేస్తాము. అసలు ఈ చాంఫరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే టు రిమూవ్ బర్న్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద ఎండ్స్. మనకి బర్నింగ్ని తగ్గించి ఒక ఎండ్స్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఇలా ఎండ్స్ అనేది థ్రెడ్డింగ్ అనేది ఇలా ఉందనుకోండి, ఒక బోల్ట్కి థ్రెడ్డింగ్ ఎలా ఉందంటే మనం నట్ ఫిక్స్ చేయడానికి చాలా టైట్గా ఫిక్స్ చేయాలి. ఓకే, ఇది కరెక్ట్గా ఇందులోకి మనకి ఫిక్స్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాలి. అలా కాకుండా మనం ఇక్కడ ఒక చిన్న చాంఫరింగ్ లాంటిది పెట్టామంటే మనం స్టార్టింగ్లో మనకి థ్రెడ్లోకి మనం ఈ నట్లోకి బోల్ట్లోకి నట్ని పెట్టడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు డ్రిల్లింగ్ చేసిన, టర్నింగ్ చేసిన, చేసిన ఎడ్జెస్ వల్ల మనకి ఇంజురీస్ అవుతుంటాయి. షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల మనకి ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి తగ్గించాలంటే మనం చాంఫరింగ్ చేయాలి. చాంఫరింగ్ చేయడానికి మనకి ఎంత యాంగిల్ తీసుకుంటాం అంటే 45 degrees యాంగిల్లో మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని పెడతాము. దీని మధ్యన ఉన్న యాంగిల్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ యాంగిల్ ఎంత అంటే 45 degrees అనమాట. 45 degrees యాంగిల్లో పెట్టడం వల్ల మనకి ఎండ్స్ అనేవి కొంచెం షార్ప్నెస్ని తగ్గించి ఇంజురీస్ అవ్వకుండా మనకు చూసుకుంటుంది. ఓకే, ప్రొటెక్ట్ ద ఎండ్ ఆఫ్ ద జాబ్. ఓకే, దీని యొక్క అర్థం అదే. ఆఫ్టర్ థ్రెడ్ కటింగ్ ద ఎండ్ ఈజ్ చాంఫర్డ్. థ్రెడ్ కటింగ్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా చాంఫరింగ్ చేయాలి. ఎందుకు అంటే సో దట్ ద నట్ మే పాసెస్ ఫ్రీలీ. ఆల్రెడీ చెప్పాను కదా, నట్ అనేది చాలా ఫ్రీగా పాస్ అవ్వడం కోసం. టు ద థ్రెడెడ్ రాడ్లోకి నట్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా చాంఫరింగ్ అనేది చేయాలి. లేకపోతే స్టార్టింగ్లోనే నట్ అనేది థ్రెడెడ్ రాడ్లోకి ఫిక్స్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అసలు దీని పర్పస్ ఏంటి, చాంఫరింగ్ యొక్క పర్పస్ ఏంటో చూద్దాం. రిమూవ్ షార్ప్ ఎడ్జెస్ అండ్ అవాయిడ్ ఇంజరీ. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే ఇది మన వర్క్ పీస్. ఈ వర్క్ పీస్ని మనం ఈ టూల్తోని మనం 45 degreesలో పెట్టాం. ఇలా పెట్టకన్నా మనం షార్ప్ ఎడ్జ్ని ఎలా వదిలేస్తే ఎండ్స్ చాలా షార్ప్ అవ్వడం వల్ల మనకి ఇంజురీస్ జరుగుతాయి. సో ఈ ఇంజురీస్ని అవాయిడ్ చేయడానికి మనం చాంఫరింగ్ అనేది చేస్తాం 45 degreesలో పెట్టి. గివ్ గుడ్ అపీరెన్స్ టు ద వర్క్ పీస్. మనకి వర్క్ పీస్కి కూడా మాకు మంచి గుడ్ అపీరెన్స్ని ఇస్తుంది. అండ్ అవాయిడ్ డ్యామేజ్ టు థ్రెడ్ ఎట్ ద ఎండ్. ఒకవేళ మనం ఈ చాంఫరింగ్ అనేది చేయకపోతే ఎడ్జెస్లోని మనకి థ్రెడ్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. అది జరగకుండా మనం చేయాలంటే మనం చాంఫరింగ్ చేసుకుంటే చాలా మంచిది. అసలు దీంట్లో ఏం టూల్ యూజ్ చేస్తాము, దీంట్లో యూజ్ చేసే టూల్ని చాంఫరింగ్ టూల్ అంటారు. లేదా నార్మల్ టర్నింగ్ టూల్ ఉంటుంది చూసారా, నార్మల్ టర్నింగ్ టూల్ని ఒక ఎట్ ఎన్ యాంగిల్ అంటే ఎంత 45 degreesలో పెట్టి కూడా మనం ఈ చాంఫరింగ్ ఆపరేషన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సింగిల్ పాయింట్ చాంఫరింగ్ టూల్ ఆర్ నార్మల్ టర్నింగ్ టూల్ సెట్ ఎట్ అన్ యాంగిల్. ఓకే, మనం 45 degreesలో పెట్టి చాంఫరింగ్ చేయడం వల్ల మనకి ఇంజరీస్ అనేవి తగ్గుతాయి. అండ్ మంచి అపీరెన్స్ ఇవ్వడం కోసం అండ్ మంచి ఫినిష్ ఇస్తూ నట్ అండ్ బోల్ట్ ఏవైనా మనకి కరెక్ట్గా ఫిక్స్ అవ్వడం కోసం మనకి ఈ చాంఫరింగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాంఫరింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్ ఆన్ లేత్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.